కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి క్రీస్తు ఏ విధంగా బోధించారో ఆ ఆదేశాన్ని ఇందిరమ్మ రాజ్యం అనుసరిస్తుందని, పేదల పక్షాన ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శకమని ఆయన తెలియజేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సారథ్యంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నేషనల్ ప్రేయర్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఏడాదికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కులమత విద్వేషాలు పెరిగిపోయాయని ఆమె తెలియజేశారు. ఇక శాంతిని స్థాపించుకోవడమే మన ముందున్న లక్ష్యమని, యేసుక్రీస్తు అదే బోధనలు చేశారని గుర్తు చేశారు. క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని ఆమె స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు నడిపించాలి, సంఘం కోసం బతకాలి. ఇది ప్రధానంగా మనకి జీసస్ క్రైస్తు నేర్పినటువంటి మార్గం. ఈ మార్గంలో పాలకులుగా మేమంతా కూడా ఈ సమాజాన్ని ప్రేమించడం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటం, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి చేయూత నుంచి పైకి తీసుకొని రావటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ప్రధాన ఆశయం, లక్ష్యం కూడా. తప్పనిసరిగా మీరందరూ ఆశించినట్టు ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే కట్టుబడి పనిచేస్తుందని కూడా మీ అందరికీ నేను ఈ సభావేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమిస్తూ ఈ సమాజ అభివృద్ధి కోసం కావలసిన అనేక ప్రణాళికలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రి మండలి సభ్యులంతా యావత్ అందరూ కలిసి అనేక ప్రణాళికలు తయారు చేసి